మాట్లాడతారు. ఎక్కడుందో నీ సామాజిక బాధ్యత నీకు? మదనపల్లి టౌన్ లో ఏమైనా 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాడా? మున్సిపాలిటీలో ఇప్పటి వరకు దాదాపు 59 వరకు భూమి పూజలు చేశాం. మీరు భూమి పూజలు ఏ రోజు చేయలే, మీ ఎమ్మెల్యే చేయలే, మీ మున్సిపల్ చైర్మన్ చేయలే. ఇంకా లాస్ట్ కి ఆయమ్మ మున్సిపల్ చైర్మన్ నాతో వస్తా ఉంటే వాళ్ళకి వేరే వాళ్ళకి పోతాడు, నువ్వు పోతే మనకు చెడ్డ పేరు, నువ్వు పోవద్దమ్మా, నువ్వు ఇంట్లో ఉండుకో, వాళ్ళతో మాత్రం పోవద్దు చైర్మన్ అనుకుంటున్నారు అందరూ రావద్దు. న్యాయమో కొన్ని రోజులు వచ్చా పోవాలి సరే. ఇంకా ఏ ఇష్యూలో కూడా మీరు మాట్లాడలేదు, ఎక్కడ కూడా మీరు అభివృద్ధి చెంది. ఈ రోజు మీరు చేసిన పాపం మేము వస్తున్నాం. మీరు అభివృద్ధి లేకుండా మదనపల్లి పట్టణం గ్రామాలు ఊర్లు ఎక్కడన్నా రోడ్లు లేకుండా పెట్టేసిన చరిత్ర ఈ రోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. మదనపల్లి టౌన్ కి చిత్తూరు బస్ స్టాండ్ ముందర ఎట్లా ఉండిందంటే వర్షం పడితే ఈత కొట్టచాడు. చంకూరు రోడ్డు ఇంకా అధ్వానంగా ఉండింది. మేము ఇప్పుడు చూడండి హైవేస్ పనులు పూర్తి చేస్తున్నాం. నితిన్ గడ్కరీ గారికి ఏదైతే రింగ్ రోడ్ గురించి గౌరవ ముంతాజ్ అలీ గారి ఇంటికి వస్తే ఇచ్చినర్జీ నేను రింగ్ రోడ్ బైపాస్, ఏ బైపాస్ ఏమి కదిరి మన తిరుపతి రోడ్, కదిరి రోడ్ టు బెంగళూరు రోడ్, టోటల్ టౌన్ కి ఓఆర్ఆర్ ఇవన్నీ అడిగిన చరిత్ర మేము 470 కోట్ల ఎస్టిమేషన్ తయారు చేసి ఇచ్చాం, డిపిఆర్ ఇచ్చాం. ఏమి ఇచ్చామండి మీరు ఎట్లా చెప్తారు దానికి? ఎస్, నేను ఇచ్చిన లెటర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు అగ్లాన్మెంట్ వచ్చింది, అగ్లాన్మెంట్ కాపీ నా దగ్గర ఉంది. చేతిలో పెట్టుకుని బతికారు గత 5 సంవత్సరాలు. మీరు చేసిన పాపాలు తట్టుకోలేక, మీరు చేసిన పోలీస్ జులుం పెట్టుకొని చేసిన ఆ పోలీస్ జులుంకి భయపడి మా భూములు మిగిలి 27/23 మీరు టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎవరి కోసం తెచ్చారు ఈ టైటిల్ యాక్ట్? దాంట్లో క్లారిటీ ఉందా? పేదోడు ఎక్కడ కూడా కానీ ఫస్ట్ అపీలే ఆర్డీఓ దగ్గర పోవాలంట, సెకండ్ అపీల్ హైకోర్టుకి పోవాలంట. సివిల్ కోర్టులకి ఏం బాధ్యత లేదు. టైటిల్ సూట్ నడపకూడదు మొదలు ఎక్కడ ఈ పరిసర ప్రాంత కోర్టుల్లో. అప్పటికి పేదోడు హైకోర్టుకు పోలేడు, ఆస్తులన్నీ కొట్టేద్దామనే కదా ప్లాన్. అలా మాట్లాడతారు, ఏ ముఖంతో మాట్లాడతారు? ఈరోజు చెప్తున్నాను, వీఆర్ వెరీ మచ్ క్లియర్. చూడండి R&D డిపార్ట్మెంట్ స్టేటస్ ఏమేమి రోడ్లు చేశాం. ఈ రోజు నిన్న మీరు మాట్లాడిన మాట ఏదైతే CTM రోడ్డు దీనికి చెట్లు మేము తీపిచ్చాం. చెట్లు అన్ని త్వరపడిపోయినాయి. ఏ రోజు ఏ చెట్టు ఎవరి మీదైనా పడచ్చు, ప్రాణహాని, ప్రజలకు ప్రాణహాని ఉండింది. ఆ రోడ్డుకు చాలా అవసరం ఉంది. ఒక 22 చెట్లు తీసాం, 1000 చెట్లు నాటాం. పడుకోలేదా? ఫారెస్ట్ వాళ్లకు 10,000 చెట్లు కొడతా ఉన్నాం. మా నాయకులకంతా ఇచ్చి పంచాయతీ వైజ్, వార్డు వైజ్, బూత్ వైజ్, హ్యాబిటేషన్ వైజ్ అందరూ నాటాలని అని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్స్ మీదైనా పోలీస్ దత్తంతో పనిచేశామా? మా ప్రభుత్వంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు తప్పు చేస్తే కూడా ప్రజల ముందు నిలదీశాం. చాలా క్లియర్ కట్ గా ఉన్నాం. ఎవరిదైనా ఒక్క భూమి, ఒక సెంట్ ఎక్కడైనా కబ్జా చేసినామా? ఒక్క అడుగు పైన ఎవరైనా ఎక్కడైనా పోలీస్ పవర్ చూపించామా? చాలా క్లియర్ కట్ గా ఉన్నాం.